అది శక్తికి మించిన పని కాబట్టి. హ్మ్. అయితే నా గమ్యం ఎక్కడుంది అంటే, నా ఆలోచనలో, నా చర్యలో, నా మాటల్లో ఉంది నా గమ్యం. హ్మ్. ప్రతి దానికి ఒక కారణం వెతుకుతున్నాను. ఒక ఉద్దేశ్యం వెతుకుతున్నాను. నేను ఈ మాట ఎందుకు మాట్లాడానో వె చెప్తున్నాను. లేదా ఎందుకు మాట్లాడలేదో చెప్తున్నాను. లేదా హ్మ్. మాట్లాడిందే మాట్లాడుతున్నాను. ఒక మాట నలుగురైదుగురికితో కూడా చెప్తా ఉంటాను. ఒక జరిగిన పని. ఇదన్నీ హ్మ్. కూడా ఏంటంటే ఒక దగ్గరికి, ఒక గమ్యం దగ్గరికి. అంటే హ్మ్. నేను అనే గమ్యం దగ్గరికి అక్కడికి. హ్మ్. హ్మ్. మాటి హ్మ్. మాటికి హ్మ్. వెళ్తున్నాను అనే హ్మ్. గ్రహింపు నాకు నువ్విప్పుడు మాట చెప్తా ఉంటే అయిందమ్మా. ఆ! మాటి హ్మ్. మాటికి నేను ఒక గమ్యం, నేను అనే గమ్యం పెట్టుకున్నాను. గమ్యం. నేను. అందుకే ఆ! నాకు ఇలా సరిపోతుంది. మనసును ముందుకు హ్మ్. కదలనివ్వు. ఈ హ్మ్. గమ్యం పెట్టుకోవటంలో అది హ్మ్. తాజాగా ఆహ్, సజావుగా లేదు. ఎందుకంటే హ్మ్. అది గతంతోనే తిరుగుతాంది. అది ముందుకెలా కదులుతుంది? కదలలేదు. హ్మ్. అందుకని ఆ మనసును ముందుకు కదలనివ్వు అనేది ఒక గమ్యం దానికి వద్దు అంటే అది ఆహ్, అంటే నేను వివరణలిస్తున్నానని హ్మ్. లేదా నాలో జరిగిపోయింది రిపీట్ అవుతాందని ఆలోచనలో అయితే జరిగింది రిపీట్ అవుతాందని, లేకపోతే మాటల్లో అయితే మాట్లాడిన మాటలు మాట్లాడుతున్నానని, ఎక్స్‌ప్లనేషన్స్ వివరణలు ఇస్తున్నానని. హ్మ్. అలాగే ఈ మాట, ఆలోచన మళ్ళీ మనకి చర్యల్లోకొచ్చినప్పుడు కూడా అక్కడ కూడా అదే జరుగుతందని, ఇది గమనించినప్పుడు నాకు గమ్యం ఉండదు. నా వివరణలు, నా ఉద్దేశాలు ఏది కాదు. జస్ట్ నా ఆలోచన కూడా సరళంగా ఉంటుంది. ఆహ్, స్పష్టంగా ఉంటుంది. నా హ్మ్. మాట కూడా నా మాట కూడా క్వాలిటీ తోటుంటుందప్పుడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడో ఒకసారి చాలా తొలి రోజుల్లోనే చెప్పావు నీకెలా ఉండేదని. చాలా హ్మ్. మాటలు ఇక్కడే నేను ఆపేసేదాన్ని అని ఇలా గొంతు దగ్గర నువ్వు చూపించావు ఒకసారి. అవును పిన్ని. ఇక్కడి అవును. నుంచి పైకి అంటే ఆలోచనని మాటలోకి తీసుకురాలేదు. హ్మ్. అదే. హ్మ్. ఆలోచనే మాట కింద వస్తుంది. క్రియ కింద కూడా వస్తుంది. ఎందుకంటే అవునండి క్రియ పిన్ని. వెనకాల ఆలోచనే ఉంది. మాట వెనకాల కూడా ఆలోచనే ఉంది. హ్మ్. హ్మ్. కాబట్టి ఆ! ఈ అన్నీ కూడా మన మాటలన్నీ ఒక గమ్యం వైపు వెళ్తాయి. మన హ్మ్. ఆలోచనలన్నీ అంటే ఇప్పుడు నేను చెప్పాల్సింది చెప్పేసానన్నమాట. నా గమ్యం అయిపోయింది. అప్పుడు కానీ నాకు తృప్తి కాదు. నేను ఆహ్, న నీకు ఎందుకంత వివరణిస్తాను? నేను చెప్పవలసింది ఇది. ఆ గమ్యం అది. హ్మ్. 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 ఆ! అందుకప్పుడు అది ముందుకెలా కదులుతుంది? కదలదు. అందుకే ఇప్పుడు కదలలేదు. ఇదేంటంటే చిన్ని హ్మ్. మనకి ఎవరికి వాళ్ళు హ్మ్. మన సత్సంగులందరూ కూడా అది బాగా ఆ మనసుని చక్కగా ఆ జాగరూకత